వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేంద్రం అయితే గుడ్ న్యూస్. పూర్తి వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకైతే ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు అదేవిధంగా శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉందన్నమాట. త్వరలోనే ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు దిశగా అయితే అడుగులు పడుతున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం వరుసగా మూడవసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా పెన్షనర్లు, ఉద్యోగులను ఉద్దేశించి అనేక సౌలభ్యాలనైతే కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎయిత్ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే ఒక సందర్భంలో సానుకూలంగానే స్పందించారు ఎయిత్ పే కమిషన్ నియామకం కోసం. సో సెవెంత్ పే కమిషన్కు 10 ఏళ్లు పూర్తవుతూ ఉన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వము జనవరి 1, 2026 నుంచి ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది. సో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం మీద 1 కోటి మందికి పైగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో అయితే భారీ మార్పు కలిగే అవకాశం ఉందండి. సో భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఎటువంటి ధృవీకరణ రాలేదని గమనించాలి. నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు కొత్త పే కమిషన్ సిఫార్సులను అమలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. చివరిసారిగా మనకు 7వ వేతన సంఘం 2016 జనవరి 1న అమల్లోకి రాగా, ప్రస్తుత 7వ వేతన సంఘం అనేది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం 7వ పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించిందనమాట. ఇది చాలా హ్యూజ్ అనే చెప్పవచ్చు. పెద్ద సంఖ్య. సో కనీస వేతనం అనేది 18,000గా అప్పట్లో నిర్ణయించారు. అయితే 8వ వేతన సంఘం కోసం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 1.92గా అమలు చేయవచ్చునైతే నిపుణులు భావిస్తున్నారు. సో దీంతో కనీస వేతనం అనేది 18,000 నుంచిగా 35,000 వరకు అంటే రూ. 34,560 వరకు పెరిగే అంచనా అయితే వేస్తున్నారు. అలాగే కనీస పెన్షన్‌ని ఈసారి రూ. 17,280 వరకు ఉంటుందని అయితే ఆశిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పీఎం అండి. మాజీ పీఎం, ఫార్మర్ పీఎం మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో 7వ పే కమిషన్ ఏర్పాటైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 28, 2024న అప్పటి పీఎం, ప్రజెంట్ ఫార్మర్ పీఎం మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆయన ఈ కమిషన్‌ను ఏర్పాటైతే చేశారు. కమిషన్ తన నివేదికను నవంబర్ 19, 2015న సమర్పించింది. సో 7వ పే కమిషన్ సిఫార్సులను జనవరి 1, 2026న మోడీ గారు అమలు చేశారండి. అయితే ప్రస్తుతం ఈ ఏడాది చివరి నాటికి 8వ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, 2026 సంవత్సరం నుంచి 8వ పే కమిషన్ సిఫార్సులు అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. సో మరి కేంద్ర ప్రభుత్వము పీఆర్సీని గనక కమిషన్ నియమించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు సంబంధించి ఇప్పుడు 12th పీఆర్సీని అయితే కమిషన్‌ను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపల అయితే నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్.